హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. సో ప్రతి ఒక్కరు కూడా BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఇలా జాయిన్ అవడం ద్వారా బ్యాచ్ కోర్సెస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్సెస్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, అలాగే గ్రూప్ 2కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్, అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి డేట్ అండ్ టైమింగ్స్కి సంబంధించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ మీరు ఫ్రీ మాక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా మీరైతే పొందవచ్చు. ఇంకా రివిజన్ సిరీస్ ఆన్ జాగ్రఫీ, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవుతారో కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది టాప్ ఎడ్యుకేటర్స్ తోటి. కాబట్టి మీరు 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్కి సంబంధించి కానీ లేదా 12 మంత్స్కి సంబంధించి కానీ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ పర్టికులర్ కోడ్ని యూజ్ చేసి మీరు కనుక ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నుంచి మనకి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇవి జనరల్ డ్యూటీ కింద ఉండేటువంటి పోస్టులు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 249 వేకెన్సీస్ అయితే ఉన్నట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసి సో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించిన శాలరీస్ మనకి మినిమం 25,500 నుంచి మ్యాక్సిమం 81,100 రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ గవర్న్డ్ బై న్యూ రీస్ట్రక్చర్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కూడా దీనికి సంబంధించి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల వయసు అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేయొచ్చు. అలాగే దానితో పాటు స్టేట్లో కానీ నేషనల్లో కానీ లేదా ఇంటర్నేషనల్గా కానీ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉన్నట్లయితే రిప్రజెంటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు రిప్రజెంట్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే ఫర్ ఆల్ క్యాండిడేట్స్, మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 167 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఉమెన్ క్యాండిడేట్స్ 153 సెంటీమీటర్స్ హైట్ ఉండాలని మెన్షన్ చేశారు. చెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మెన్కి 81 to 86 సెంటీమీటర్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ఉమెన్కి అయితే నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైతే మనకి హిల్ ఏరియాస్లో ఉండేటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి అక్కడ నివసించేటువంటి గర్వాలీస్, అలాగే మనకి డోగ్రాస్, మరాఠాస్కి సంబంధించి ఆదివాసీస్కి సంబంధించి సపరేట్గా వారికి అయితే ఇక్కడ హైట్ అండ్ చెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా మీకు చేయడం జరుగుతుంది. ఐసైట్ అయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఐసైట్స్ ఇక్కడ మెజర్మెంట్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే టాటూకి సంబంధించి అవి బాడీ పైన ఎక్కడెక్కడ ఉంటే మీ పర్టికులర్ క్యాండిడేట్స్ని పర్మిట్ చేస్తారు ఈ జాబ్స్కి సంబంధించింది అనేది మనకి ఇక్కడైతే డీటెయిల్స్ ఇచ్చారు. మీరు ఒకసారి అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. స్పోర్ట్స్ ఈవెంట్స్లో మీకు కనుక ఈ యొక్క రిప్రజెంటేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయండి. 240+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లై చేసినట్లయితే మీకు ఒక ట్రయల్ టెస్ట్ అనేది పెడతారు. మ్యాక్సిమం రిటన్ టెస్ట్ అయితే ఉండదు. సో ట్రయల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్స్లో ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు అలాట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపు సోమవారం అర్ధరాత్రి నుంచి కేటాయింపు ఉత్తర్వుల జారీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు పూర్తి కావచ్చింది. పలు శాఖల్లోని ఉద్యోగుల విభజన పూర్తయింది. సోమవారం అర్ధరాత్రి 11 గంటల తర్వాత టీచర్లకు కేటాయింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగుల వ్యక్తిగత సెల్ ఫోన్లకు కేటాయింపు సమాచారాన్ని పంపించారు. ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా వారు ఎంచుకున్నటువంటి ఆప్షన్లను బట్టి కేటాయింపు పూర్తి చేశారు. ఆయా ఉద్యోగులంతా 3 రోజుల్లోగా కేటాయించినటువంటి జిల్లాల్లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన పూర్తి, 1,00,000 మందికి కేటాయింపు ఉత్తర్వులు, వారంలోగా జిల్లాల్లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి చీఫ్ సెక్రటేరియట్ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. జిల్లా కేడర్ ప్రభుత్వ ఉద్యోగుల విభజన పూర్తయింది. సోమవారం వీరికి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లోగా నిర్దేశిత జిల్లాల్లో కలెక్టర్లకు తమ శాఖల జిల్లా అధికారులకు వీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం కలెక్టర్లు, జిల్లా అధికారులు పాలనా సౌలభ్యం, ఖాళీల మేరకు పోస్టింగ్లు ఇస్తారు. అయితే జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన కొంత నిదానంగా సాగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు 10,000 మంది ఉద్యోగుల విభజనే పూర్తయినట్లు తెలిసింది. ఇది కొలిక్కి రావాలి అంటే మరో వారం పట్టొచ్చని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు దీనికి సంబంధించి వివరిస్తున్నారు. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఉద్యోగుల విభజన హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో కొనసాగుతోంది. ఉద్యోగుల కేటాయింపై 4 జిల్లాల్లో ఈ నెల 11 నుంచి 15 వరకు, 5 జిల్లాల్లో ఈ నెల 17 నుంచి సోమవారం వరకు సమావేశాలు జరిగాయి. జిల్లా కేడర్ పోస్టులకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజనపై సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి దీనికి సంబంధించి ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశమయ్యాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా విభాగాధిపతులతో సీఎస్ అయితే భేటీ అయినట్లుగా కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇంకా ట్రాయ్లో మనకి న్యూఢిల్లీలో ఉన్నటువంటి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాంట్రాక్ట్ బేసిస్ పైన కన్సల్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్, బ్రాడ్బ్యాండ్ అండ్ పాలసీ అనాలిసిస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనవరి 27వ తేదీ లాస్ట్ డేటు. ఇంకా గోల్కొండ ఆర్మీ స్కూల్లో మనకి ఇక్కడ పర్టికులర్ పోస్టులకి సంబంధించి 24 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, పీఈటీ, స్పెషల్ ఎడ్యుకేటర్, అలాగే కౌన్సిలర్కి సంబంధించి ఫుల్ టైం బేసిస్ మీద వర్క్ చేయడానికి ఆఫ్లైన్లో దరఖాస్తులు అయితే కోరుచున్నారు. జనవరి 15వ తేదీ లాస్ట్ డేటు. aps.golconda.edu.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి. ఇంకా ఉద్యోగుల కేటాయింపు త్వరగా పూర్తి చేయండి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రక్రియ మొత్తాన్ని సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని కొత్త జోన్లు, మల్టీ జోన్ల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశించినట్లు ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఆ నియామకాలన్నీ రద్దు చేయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెటర్నరీ వర్సిటీ పీసీ ఛాంబర్ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆందోళన, రద్దు చేయకపోతే ఆమరణ దీక్ష అని చెప్పేసి జేఏసీ చైర్మన్ మానవతారాయ్ తెలిపారు. నియామకాలను రద్దు చేయాలని కోరుతూ రిజిస్ట్రార్కు వినతి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని వచ్చినటువంటి ఆరోపణలపై ఆంధ్రప్రభ ప్రచురించినటువంటి కథనాలు నిజమని చెప్పేసి తేలింది. పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయంటూ బాధితులు నిరుద్యోగ ఓయూజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రాజేంద్ర నగర్లోని వెటర్నరీ యూనివర్సిటీ వద్ద వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఇటీవల భర్తీ చేసినటువంటి అసోసియేట్, అసిస్టెంట్, ప్రొఫెసర్ నియామకాలను రద్దు చేయాలని చెప్పేసి, లేకుంటే ఆమరణ దీక్షకు దిగుతామని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ హెచ్చరించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రోగాల పొట్టలం, ఇక్కడ నుంచి కదలలేం, ఉద్యోగుల ఆప్షన్లలో 70% మందివి మెడికల్ రీజన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మమ్మల్ని బదిలీ చేయకండి ప్లీజ్ అని చెప్పేసి వేడుకుంటున్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. కేటాయింపుల్లో కుప్పలు తెప్పలుగా సర్టిఫికేట్లు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కాలి వేళ్ల నుంచి కళ్ళ వరకు రకరకాల వ్యాధుల్ని మెన్షన్ చేసినట్లుగా ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నకిలీవని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. 2 శాఖలో ధృవీకరణ పత్రాలపై ఆరా, వెరిఫికేషన్ కోసం తిప్పి పంపుతున్నటువంటి యంత్రాంగం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఉద్యోగుల విభజన కొలిక్కి జిల్లాలు మారిన జూనియర్లు, 34 శాఖల్లో అలాట్మెంట్ ఆర్డర్లు, వారంలో జాయినింగ్, ఆపై పోస్టింగ్స్, సాగుతున్నటువంటి కేటాయింపుల ప్రక్రియ అని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా బీటెక్, బీఎడ్ వారు కూడా టీజీటీ పోస్టులకు అర్హులే అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏ డిగ్రీ చేసిన వారైనా బీఎడ్ ఉంటే అర్హులేనని ఎన్సిటిఈ దీనికి సంబంధించి
ప్రకటించడం జరిగింది. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. బీటెక్ డిగ్రీ బీఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులకు అర్హులేనని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. డిగ్రీ స్థాయిలో బీటెక్ కోర్సు చేసినటువంటి వారు టీజీటీ పోస్టులకు అనర్హులని చెప్పేసి పేర్కొంటూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. గురుకుల విద్యాసంస్థల్లో టీచర్ పోస్టుల భర్తీకి TREIRT 2018లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో బీటెక్ తర్వాత బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులను అర్హులుగా గుర్తించలేదు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం వారు అర్హులే అని చెప్పేసి ఇక్కడైతే మనకి తెలిసినట్లుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అలాట్మెంట్ ఇంకో 3 రోజులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆగినటువంటి జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన మళ్ళీ సరిచూడాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ నిర్ణయం. జిల్లాల్లోనూ పూర్తి స్థాయిలో కాని కేటాయింపులు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఆ పోస్టులు మాకొద్దు, కొత్త మెడికల్ కాలేజీలకు వెళ్లేందుకు నో అంటున్న సీనియర్ ప్రొఫెసర్లు అని చెప్పేసి మెడికల్ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. ఇంకా పల్లె దవాఖాన్లకు డాక్టర్లు వస్తలేరు, నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వేస్తున్నా స్పందన రావట్లేదు, కాంట్రాక్ట్ కొలువు, తక్కువ జీతం, అడ్డగోలు కండిషన్లకు కారణం, ఎంబీబీఎస్లు లేక సబ్ సెంటర్లో అందని వైద్య సేవలు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. రెగ్యులర్ చేసి వేతనం పెంచితే వచ్చే విధంగా ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. మనకి సెప్టెంబర్లో 1677 సెంటర్లకు ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే కలెక్టర్ల నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలకు రిక్రూట్మెంట్ బాధ్యతలు అప్పగించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నెలకు 40,000 చెల్లిస్తామని, ఎంబీబీఎస్ పూర్తి చేసి 34 ఏండ్లలోపు ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏ జిల్లాలో సెలెక్ట్ అయినటువంటి డాక్టర్ అదే జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందని, ట్రాన్స్ఫర్లు ఉండబోవని, స్థానికంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి కండిషన్ పెట్టారు. తక్కువ వేతనం, లోకల్గానే ఉండాలనేటువంటి రూల్తో చాలా జిల్లాల్లో ఎవరు ముందుకు రాలేదు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా లోకల్ వాళ్ళే నాన్ లోకల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 6 సూత్రాల పథకం అమలైతే లేదని, 610 జీవోను ఆంధ్ర పాలకులు తొక్కి పెడుతున్నారని, ఇక్కడ ఉద్యోగాలు మనకి దక్కాలనే ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఎవరైతే లోకల్లో ఉండాల్సినటువంటి నాన్ లోకల్గా మారుతున్నటువంటి వారు ఉన్నారని ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. కానీ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్లుగా CISF 249 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీనికి సంబంధించి అప్డేట్ కూడా మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. ఇంకా UBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియర్ మేనేజర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి కూడా మనకి వేకెన్సీస్ అయితే వచ్చాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సర్కారీ కొలువు సాధ్యం ఇలా అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ విధంగా గవర్నమెంట్ జాబ్ని పొందాలి, దానికి సంబంధించిన ప్రణాళిక ఏంటనేది మనకి కొడాలి భవానీ శంకర్ గారి విశ్లేషణతో కూడినటువంటి ఆర్టికల్ అనేది ఈనాడులో రావడం జరిగింది. ఈ PDF నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ గ్రూపులో అయితే జాయిన్ అవ్వండి, అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి 18 పోస్టులు అయితే విడుదలయ్యాయి. జూనియర్ కన్సల్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో జనవరి 5వ తేదీ లాస్ట్ డేటు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా .gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.